హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిన్న టెక్నిక్ ద్వారా బిలో 20 టేబుల్స్ ఏ విధంగా మనం నేర్చుకుందాం అనేది ఇక్కడ చూద్దాం. సో యాక్చువల్గా మనకు 1 to 9 టేబుల్స్ వచ్చి ఉండాలండి. ఈ టెక్నిక్ రావాలంటే 1 to 9 టేబుల్స్ వచ్చి ఉండాలి. 1 to 9 టేబుల్స్ ఏ విధంగా నేర్చుకోవాలంటే అది మీరు స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా వస్తాయండి. ఈ 1 to 9 టేబుల్స్ ఎంత స్పీడ్గా ఉంటే మీకు ఈ టెక్నిక్ అంతా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 1 to 9 టేబుల్స్ కూడా ట్రిక్స్ ఉంటాయి, కానీ ఆ ట్రిక్స్ మనకు స్పాంటేనియస్గా పనిచేయవు, అంటే టక్కున మనం చేయడానికి పనిచేయవు అన్నమాట. అలాంటి ట్రిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే 1 to 9 టేబుల్స్ వచ్చిన తర్వాత మిగతా వాటిని ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 12th టేబుల్ చూద్దామండి. 12 into 2 చేద్దాం. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మీకు ఈ 12th ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు. ఈ 2 into 2 మల్టిప్లికేషన్ చేయండి. 2 into 2 4. తర్వాత మనం దేంతో మల్టిప్లై చేసాము, ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టేయండి. 24. 12 2 జా 24. వెరీ సింపుల్. నెక్స్ట్ 14 into 3 చేద్దామండి. 14 into 3 చేస్తే ఏమంటే 4 3 జా 12. ఒకటి క్యారీ అవుతుంది. ఈ క్యారీని దీనికి యాడ్ చేయండి. 42. వెరీ సింపుల్. నెక్స్ట్ ఇంకా 19 3 జా చేద్దామండి. 19 3 జా చేద్దాం. 3 into 9 27. ఇక్కడ 7 పెడితే ఇక్కడ 2 ఉంటుంది క్యారీ. 2ని దీనికి యాడ్ చేయండి. జస్ట్ 2 into 3 5. 57. వెరీ సింపుల్, ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 15 into 6. ఓకే, 6 into 5 30. 0 ఇక్కడ 3 దీనికి యాడ్ చేయండి. వెరీ సింపుల్. 15 6 జా 90. సో మీరు ఇలా ఏ టేబుల్ అయినా కూడా ఈజీగా చేయొచ్చండి. ఏ టేబుల్ అయినా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ దిస్ 19 into 19. ఓకే, సో ఇలాంటి పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి మరి అంటే సీ వెరీ కేర్ఫుల్. 19 జా మనకు 19 జా తెలియదు కదా. ఫస్ట్ మళ్ళీ సేమ్ ఇదే టెక్నిక్ ఫస్ట్ ఈ 19 జాకి అప్లై చేద్దాం. 19 జాలో 9 into 9 ఎంత అవుతుందండి? 9 into 9 81. సో 8 ఇక్కడ ఉంటుంది. 8ని 9కి యాడ్ చేస్తే 8 + 8 16 and 1 17 అవుతుంది. 171 అవుతుంది. 171లో మనం ఏం చేయాలి, మనకు యాక్చువల్గా 19 into 9 కాదు కావాల్సింది, 19 into 19 కావాలి. అప్పుడు ఈ 17ని మనం ఏం చేయాలి, ఇక్కడ క్యారీగా వేసుకోవాలి. 17ని 19కి యాడ్ చేయండి. ఏమవుతుంది? 17 + 17 34. 34 + 2 ఇక్కడ 17 అనుకుంటే 34 అవుతుంది. ఇంకెంత 2 ఉంటాయి. 34 + 2 34 35 36 ఎంత అవుతుందండి? 361. ఇలా ఈజీగా చేయొచ్చు. ఒకవేళ 19 into 19 జనరల్ ప్రాసెస్ చేస్తే ఏమవుతుందో చూడండి. 9 జా అండ్ హియర్ అండ్ దిస్ వన్ హియర్ అండ్ దిస్ వన్ హియర్ అండ్ దిస్ వన్ హియర్, ఇలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. అందుకోసమనే ఈ టెక్నిక్ని మీరు మైండ్లో పెట్టుకోండి. వెరీ సింపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.